వ్యాసమహాభారతం సభాపర్వానికి స్వాగతం. సభాపర్వం మొదట్లో మయుడు అర్జునుడికి కానుకగా కట్టిచ్చిచ్చిన మయసభని చూశాం. నారద మహర్షి వచ్చి రాజు ధర్మరాజుకి చెప్పిన నీతులని విన్నాం. అలాగే ఆ మయసభలో దివ్య సభల గురించి వర్ణిస్తే విన్నాం. ఇవన్నీ మన ఛానల్లో ఇంతకుముందు ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. ఎవరన్నా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని తప్పక చూడండి. రాజసూయం చేద్దామని అనుకున్న ధర్మరాజు అందరి మాటలు విన్నాక శ్రీకృష్ణుడి కోసం కబురు చేశాడు. ఆయనతో ఒక అద్భుతమైన వినదగిన నేర్చుకోదగిన మాట అన్నట్లు కూడా చెప్పుకున్నాం. జీవితంలో ఏ పన్నైనా సాధిద్దామని నిజాయితీగా అనుకునే వాడికి ఉండాల్సిన బుద్ధి ఏంటో చెప్పుకున్నాం. ఆ ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏంట్రా ఖాళీగా కూర్చుని గాసిప్పులు చెప్పుకుంటున్నారు అని అంటారు. పైకి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా మనసులో ఎన్నో ప్రశ్నలు అనుమానాలు అందరికీ ఉంటాయి. పైకి మాట్లాడేసుకుని అందులో పనికొచ్చే వాటిని తీసుకోవడం చేతనైతే ప్రతి గాసిప్పుల్లో ఎంతో పనికొచ్చే జ్ఞానం ఉంటుంది. మాట్లాడుకుంటేనేగా విషయం తెలిసేది. మంచి విషయాలు గాసిప్ చేసుకుంటేనేగా చెడుకు దూరంగా ఉండగలిగేది. సో వెల్కమ్ టు గాసిప్ ట్రీ. శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మరాజా, రాజసూయ యాగం చేయటానికి నీవు పూర్తిగా అర్హుడివి. నిజానికి నీకు తెలియని విషయం ఏదీ లేదు. అయినా అడిగావు కనుక చెప్తాను, విను. జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియులందరినీ ఊచకోత కోసి దానితో భూమిపైన బతికున్న క్షత్రియులు చాలా కొద్ది మందిని మిగిల్చాడు. అప్పుడు వచ్చింది ఒక ఒప్పందం. అది క్షాత్రకుల నిర్ణయం. క్షత్రియులందరినీ గెలిచిన వాడు సమ్రాట్ అవుతాడని ఒక ఒప్పందం చేసుకున్నారు. అలా ఈ భూమి మీద పూరూరవుడు, ఇక్ష్వాకు వీళ్ళిద్దరే పెద్ద వంశాల వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వీరి నుండి వచ్చిన వాళ్లే. నిజానికి పూరూరవుడు చంద్రవంశము, ఇక్ష్వాకు సూర్యవంశము. వీళ్ళిద్దరి నుండి నేటికి 101 వంశాలున్నాయి. ఆ చంద్రవంశంలో యయాతి కొడుకులలో భోజవంశీయులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ వంశం 4 దిక్కులా విస్తరించి ఉంది. నిజానికి ఇవాల్టి క్షత్రియులందరూ ఆ వంశ సంపదనే పంచుకున్నారు. అయితే సమస్త క్షత్రియుల సంపదని నేడు జరాసంధుడన్నవాడు కొల్లగొడుతున్నాడు. ఇప్పుడు అతనే సమ్రాట్గా అభిషిక్తుడవుతున్నాడు. తన బలపరాక్రమాలతో అందరినీ ఓడించి ఆధిపత్యం వహించాడు. అతని తెలివితోనూ బలంతోనూ భూమిని ఆక్రమించుకున్నాడు. మిత్రరాజుల మధ్యలో మిత్రభేదాన్ని సృష్టించి తానొక్కడే అందరికీ కావాల్సిన వాడిగా ఉన్నాడు. పైగా అతనికి మహాబలవంతుడు, పరాక్రమవంతుడు శిశుపాలుడు సేనాధిపతి. మాయాయుద్ధ నిపుణుడు, మహాబలుడు, కరుషాధిపతి దంతవక్త్రుడు ఆ జరాసంధుని శిష్యుడు. హంసడిబకులనే 2 సోదరులు మహామాయావులు, మహావీరులు. వాళ్ళు జరాసంధునికి ఆప్తులు. యవన దేశాధిపతి భగదత్తుడు ముర, నరక దేశాలని పాలించేవాడు. పడమట దిక్కున వరుణుని వలె బలమున్నవాడు. అతను కూడా జరాసంధుడికి బద్ధుడు. చరిత్రలో మన ఉనికిని చాలా తెలివిగా చెరిపేశారు. అసలు ఎలాంటి హిస్టరీ, చరిత్ర, పురాతన విజ్ఞానం విషయంలోనైనా సరే ఈజిప్టు, పర్షియా, చివరికి చైనా వస్తుంది తప్ప భారతదేశం రాదు. దారుణమైన అబద్ధాలతో మన నోటికి తాళం వేసి మొహానికి మసిపూశారు. కృష్ణుడు ఇంకా చెప్తున్నాడు, పశ్చిమ దిక్కు నుండి దక్షిణ భాగం వరకు భూమిని పాలిస్తున్న నీ మేనమామ కుంతిభోజుడు పురుజిత్తు మహాబలవంతుడు. అతనికి నీపై స్నేహభావం ఉంటుంది. ఇక వంగ, పుండ్ర, కిరాత దేశాధిపతి పౌండ్రకుడు అతనున్నాడే, అతను జరాసంధుడి మిత్రుడు. అతనొక మూర్ఖుడు. పురుషోత్తముడు తనేనని చెప్పుకుని నా శంఖచక్రాలను కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాడు. అతనే విష్ణు అని చెప్పుకుంటున్నాడు. ఈ వంగదేశమే వంగల దేశం, తర్వాత బంగ్లా అయింది, ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది. కృష్ణుడు ఇలా మ్యాప్ మీద ఒక్కో పద్ధతిగా పశ్చిమం నుండి తూర్పు వరకు వస్తూ ఎవరెవరు ఎంతెంత బలాలతో ఉన్నారో ధర్మరాజుకు చెప్తున్నాడు. ఎందుకంటే రాజసూయం చేస్తే వీళ్ళందరినీ గెలవాలి, ఎదుర్కోవాలి. సో ముందా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇక దక్షిణం గురించి చెప్తూ, ధర్మరాజా, ఈ భూమి మీద 4వ వంతుకి రాజు ఇంద్రుడి మిత్రుడు, బలశాలి, అస్త్రవిద్యా బలంలో పాండ్య, క్రత, కైసిక దేశాలకి అధిపతి సూర్యుడు భీష్మకుడు. ఇతను కూడా జరాసంధుని మిత్రుడే. నిజానికి మాకు బంధువు అతను. కానీ జరాసంధునితో మాకున్న వైరం వల్ల మాతో అంతగా ఇష్టంగా ఉండడు. నిజానికి జరాసంధుని కన్నా గొప్ప రాజ్యము, సైన్యము ఉన్న జరాసంధుని యశస్సు చూసి, పేరు చూసి అతనికి తల వంచాడు. ఇక ఉత్తర దిక్కు, ఇక్కడున్న 18 భోజవంశాలు జరాసంధుని చూసి భయపడ్డాయి. అందుకే అందరూ పడమర దిక్కుకి వచ్చేశారు. కొంతకాలం క్రితం బుద్ధిహీనుడు, నీచుడు కంసుడు మా మేనమామ యాదవుల్ని మదించి ఏడిపించి
జరాసంధుని కుమార్తెలనిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అస్థి, ప్రాప్తి వాళ్ళ పేర్లు. వాళ్ళు జరాసంధుడి కొడుకు సహదేవుని చెల్లెళ్ళు. ఆ కంసుడు జరాసంధుడి బలంతో తన వారిని అందరినీ ఓడించేసి అందరికన్నా పైకెక్కి కూర్చున్నాడు. తాను చేసే అత్యాచారాలకి భోజవంశీయులందరూ నన్ను అభ్యర్థించారు. అప్పుడు మేమేం చేశాం? మరొక మామ అక్రూరుడికి ఆహకుని కూతురు సుతనువుని ఇచ్చి వివాహం చేసి జరిపించాం. అంటే బంధుత్వాలు కలిపాను వాళ్ళలో వాళ్ళకి. కంసుణ్ణి వెలివేస్తూ ఉన్నవాళ్ళకి బంధుత్వాలు కలిపి ఈ కుటుంబాన్ని బలపరచడం మొదలెట్టాడు కృష్ణుడు. పాలిటిక్స్. అన్న బలరాముడి సాయంతో కుటుంబాన్ని కాపాడుకుంటూ చివరికి ఆ కంసుని నేను సంహరించాను. కంసుని భయం పోయింది, కానీ పిల్లనిచ్చిన మామ జరాసంధుడు కోపించాడు. అతని కూతుళ్ళు విధవలయ్యారు కదా, అలా చేసిన మాపై, మా కులంపై కక్షగట్టాడు. మాపై దండెత్తాడు. ఆ హంసడిబకులున్నారే, వాళ్ళు జరాసంధుని కూడా ఉన్నంతవరకు 3 లోకాలు కూడా ఓడించలేవు. 17 మార్లు మాపై దండెత్తాడు. మేము ఓడిస్తున్నాం కానీ చంపలేకపోతున్నాం. 17వసారి అన్న బలరాముడు యుద్ధంలో హంసుడు అనే వేరే ఒక రాజుని చంపాడు. ఆ హంసడిబకుల్లో డిబకుడు ఇది విన్నాడు. విని తన సోదరుడు మరణించాడు అనుకుని చేతిలో ఆయుధం వదిలేసి కంగారులో యమునలో దూకి చనిపోయాడు. ఇక్కడ డిబ్బకుడి చనిపోయాడని ఎప్పుడైతే తెలిసిందో నిజం హంసుడికి తెలిసి తను చనిపోయాడు. అతను ప్రాణాలు వదిలేశాడు. మొత్తానికి అలా హంసడిబ్బకులు లేని జరాసంధుడు ఇక మాపై తర్వాత యుద్ధానికి రాలేదు, వదిలేశాడు. ఆనందంగా మధురలో ఉన్నాం. కానీ జరాసంధుడి కూతుళ్ళున్నారే, అతన్ని ఊరికే ఉండనివ్వలేదు. ఎలాగన్నా మమ్మల్ని అంతం చేయమని ఇంకా ప్రేరేపిస్తూనే ఉన్నారు. ఇది మాకు ముందే తెలిసి ఇంక అక్కడుంటే ఎప్పటికీ ప్రశాంతంగా మా ప్రజలు ఉండలేరని అక్కడి నుండి కదిలిపోయాం. గొప్ప సంపదని తీసుకుని కాస్తగా మార్చుకుని మేము పశ్చిమ దిక్కుకొచ్చేసాం. రైవతక పర్వతం దగ్గరున్న కుశస్థలిలో ఉంటున్నాం. అక్కడ అందుకే ఆడవారిని కూడా యుద్ధానికి సిద్ధం చేశాం. యోధుల్లాగా తయారు చేశాం. అందరం కలిసి కట్టుదిట్టంగా మా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జరాసంధుని ఇబ్బంది నుండి ఇక పూర్తిగా ప్రశాంతత పొంది హాయిగా ఉంటున్నాం. రైవతకాద్రి కోట 3 యోజనాలుంటుంది. ఒక్కో యోజనం దగ్గర 3 దళాల సేనలుంటాయి. అలా చెప్తున్న కృష్ణుడు కంటిన్యూ చేస్తూ యాదవ వంశం గురించి చెప్పాడు. మహావీరులై యుద్ధం చేయగల యాదవ వంశ వీరుల గురించి చెప్తాను విను. మా వంశంలో 18 మంది సోదరులున్నారు. ఆహకుని కొడుకులు 100 మంది. ఒక్కొక్కడు దేవతల వంటి బలం కలవాడు. చారుదేష్ణుడు, అతని సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, మేము 7గురము అతిరథులం. కృతవర్మ, అనాదృష్టి, సమీకుడు, సమితింజయుడు, కంసుడు, శంఖుడు, కుంతి 7గురు మహారథులు. వీళ్లతో పాటు అందక భోజుని కొడుకులిద్దరూ, ఉగ్రసేనుడు రాజు, అతను కలిస్తే 10 మంది మహారథులు. మాకు 7గురు మంత్రులు: వితధ్రువు, ఝల్లి, బభ్రువు, ఉద్ధవుడు, విధూరథుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు. మాకు ప్రసేనజిత్తు, సత్రాజిత్తు శమంతకమణి ద్వారా ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. అందరము ఆ జరాసంధుని బారి నుండి ధైర్యంగా మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం. ఇది ప్రస్తుత భరతఖండ వీరుల రాజ్యాల చరిత్ర, రాజకీయ చరిత్ర. అయితే ఇక నీ రాజసూయ యాగం గురించి చెప్తాను విను. నీవన్ని రకాల సమర్థుడివి, రాజసూయానికి తగినవాడివి. నీకు రాజకీయంగా ఎవరు అడ్డున్నారో చూద్దాం. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శిశుపాలుడు, రుక్మి, ఏకలవ్యుడు, ధూమ్రుడు, శ్వేతుడు, శైబ్యుడు, శకుని, వీళ్ళందరినీ గెలిచి నువ్వు రాజసూయం చెయ్యాలి. కానీ వీళ్ళంతా నీవంటే గౌరవం కలవారు కనుక యుద్ధానికి రారు, యుద్ధం చేయకపోవచ్చు. యాదవులం మేమెలాగూ నేను ఎదిరించాం. కాబట్టి నీకున్న ఏకైక అడ్డము జరాసంధుడు. అతనుండగా నీవు రాజసూయం చేయలేవు. ఇది నా అభిప్రాయం. నిజానికి నీకు వేరే రాజులు తోడు కూడా రారు. ఎందుకంటే ఆ జరాసంధుడు ప్రస్తుతం రాజులందరినీ శివుడి వరంతో ఓడించి చెరసాలలో బంధించి ఒక్కో రాజుని బలించే హోమాన్ని చేస్తున్నాడు. ఆ జరాసంధుణ్ణి వధించి అతని అదుపులో ఉన్న రాజుల్ని విడిపిస్తే నీ ప్రయత్నం తప్పక జరుగుతుంది. ఇది నా అభిప్రాయం. బాగా ఆలోచించి ఏం చేయాలో అది చేయమని కృష్ణుడు చెప్పాడు. ముందే చెప్పుకున్నాం, మనకి వాళ్ళున్న అభిప్రాయాలు కాస్త తప్పుగా ఉంటాయి. మంచి రాజు అంటే ఎవ్వరినీ ఏం చేయడని కాదు. ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకోవడమే క్షత్రియ లక్షణం. అదొక ప్రాక్టీస్ లాంటిది. ధర్మం ఎప్పుడూ మానవ స్వభావాన్ని బట్టి ఉంటుంది.
అందుకే అది సనాతన ధర్మంగా చాలా కాలం వర్ధిల్లింది. తర్వాత దానికి గండిపడి పాడైంది. క్షత్రియుడు కత్తెత్తి కాపాడేవాడు. అది ఒక ముఖ్య లక్షణంగా ఉంటాడు. తన శౌర్యాన్ని కలిగి ఉంటాడు, పరాక్రమాన్ని కలిగి ఉంటాడు. ఇవి అశ్వమేధం, రాజసూయం, వాజపేయం లాంటి యాగాలతో చేస్తారు. శత్రువుల్ని ఓడించటం కూడా ధర్మబద్ధంగా పెట్టుకున్న ప్రక్రియ. మోసం చేయకుండా స్వచ్ఛంగా సొంత బలంతో చేసే పని అది. రాజసూయ యాగం ఎలా చేయాలో కృష్ణుడు పొలిటికల్గా, స్ట్రాటజిక్గా సలహా ఇచ్చాడు. మరణించండి. కృష్ణుడు అనగానే ఫ్లూట్ పట్టుకుని గోపికలతోనూ, కల్పిత పాత్ర అయిన రాధతోనూ ప్రేమలో ఉండటమే ఎక్కువగా తెలిసిన మనకి, నిజానికి కృష్ణుడు చేసిన రాజకీయం, చేసిన యుద్ధాలు అవన్నీ తెలుసుకుంటే ఆయన్ని చూసే కోణమే మారిపోతుంది. ఆయన చూడండి, ఏ రాజ్యాల పరిస్థితి ఏంటో చెప్పి జరాసంధుడి బలాన్ని, అతని బలగాన్ని చూపి, అతను ఉంటే మాత్రం నువ్వు చెయ్యలేవు అని చెప్పేశాడు. ఎందుకు? కౌరవులు నేరుగా ధర్మరాజుకు అడ్డు రారు, కానీ జరాసంధుని వెనక చేరే అవకాశం ఉంది. వాళ్ళు మిత్రులు. ఆ పాటికే జరాసంధునికి ఎందరో మిత్రులు ఉన్నారని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడికి కూడా జరాసంధుడు శత్రువు. అతని వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి పాండవులను అడ్డుపెట్టి అతని కథ ముగించే పనిలో ఉన్నాడు. అందరికీ ఉపయోగం అన్నమాట, మ్యూచువల్ బెనిఫిట్. నిజానికి శిశుపాలుడికి పాండవులు మిత్రులు, అతనికి కృష్ణుడు అంటే ద్వేషం. జరాసంధునికి పాండవులంటే భయం కాకపోయినా వాళ్ళ బలం వల్ల జాగ్రత్తగా ఉంటాడు. కృష్ణుడి జోలికి జరాసంధుడు వెళ్ళకపోవటానికి ఇది కూడా ఒక కారణం. నిజానికి పాండవులు ఉన్నారని కూడా ఒక కారణం ఉంది. అలా జరాసంధుని గొప్ప బలం గురించి చెప్పాక ధర్మరాజు విని, అసలు జరాసంధుడికి అంత బలం ఎలా వచ్చిందని అడిగి అతని గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ కథ ఏంటో శ్రీకృష్ణుని మాటల్లో నెక్స్ట్ ఎపిసోడ్లో విందురుగాని. అంతవరకు మనం చెప్పుకునే కథలను అందరికీ పంచి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ చేయండి. సెలవు.